డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావచ్చు. ప్రతి ఏడాది 1,00,000 మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. డయాబెటిస్ నే షుగర్ వ్యాధి మరియు మధుమేహం అని కూడా అంటూ ఉంటారు. రక్తంలోని గ్లూకోజ్ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇది పెరుగుతున్న సమస్య. 40 ఏళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యాధి 4 రెట్లు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది డయాబెటిస్ తో జీవిస్తున్నట్లు అంచనా. ఈ వ్యాధి వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ డయాబెటిస్ ఉన్న వారిలో సగం మందికి దాని గురించి తెలియదు. జీవన శైలిలో మార్పులతో చాలా వరకు ఈ వ్యాధిని నివారించవచ్చు. డయాబెటిస్ కు కారణాలు ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే, మనం తిన్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లను జీర్ణ వ్యవస్థ గ్లూకోజ్ గా విడగొడుతుంది. క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్ శక్తిని విడుదల చేయడానికి ఈ గ్లూకోజ్ ను గ్రహించాలని శరీర కణాలకు ఆదేశిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు డయాబెటిస్ సంభవిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడంతో శరీరంలో చక్కెర పోగుపడి డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ కారణాలను మనము గమనించినట్లయితే డయాబెటిస్ లో అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతే రక్తంలో చక్కెర పేరుకుపోతుంది. ఇలా వచ్చే దానిని టైప్ 1 డయాబెటిస్ అని అంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు కూడా తెలియలేదు. జన్యువుల ప్రభావం వల్ల లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతినడం వల్ల గాని ఇలా జరుగుతూ ఉండవచ్చని భావిస్తున్నారు. డయాబెటిస్ వ్యాధి ఉన్న వారిలో దాదాపు 10% మందికి పైగా టైప్ 1 డయాబెటిస్ వారు ఉంటున్నట్లు సమాచారం. టైప్ 2 డయాబెటిస్ అంటే క్లోమ గ్రంథి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. మధ్య వయసు లేదా వృద్ధాప్యంలో సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే అధిక బరువు, ఎక్కువగా కూర్చొని పనిచేయటం, కనీస శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని జాతుల్లో ప్రత్యేకించి దక్షిణాసియా వారికి టైప్ 2 మధుమేహం ఎక్కువగా వస్తూ ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు కడుపులోని బిడ్డకు తల్లికి సరిపడా ఇన్సులిన్ శరీరం ఉత్పత్తి చేయలేకపోతే కొందరు గర్భిణీలు గర్భస్థ డయాబెటిస్ ను ఎదుర్కొంటారు. 6 నుంచి 16% మంది గర్భిణీలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. డైట్ మరియు శారీరక వ్యాయామం, ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా గర్భిణీలు ఈ టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. కొందరికి ప్రీ డయాబెటిస్ అనే పరిస్థితి వస్తుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. ఇది డయాబెటిస్ రావడానికి ముందు దశ. అయితే ఇది ఇలాగే కొనసాగితే మధుమేహానికి దారి తీయవచ్చు. డయాబెటిస్ లక్షణాలను మనం గమనించినట్లయితే, డయాబెటిస్ లక్షణాలు ఉన్న వారిలో ఎక్కువగా అధికంగా దాహం వేయడం, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయడం, ముఖ్యంగా రాత్రి వేళల్లో, బాగా అలసిపోవడం, బరువు తగ్గిపోవడం, తరచుగా పుండ్లు రావడం, చూపు స్పష్టత లేకపోవడం, గాయాలు, దెబ్బలు త్వరగా మానకపోవడం. బ్రిటిష్ నేషనల్స్ హెల్త్ సర్వీస్ చెప్పిన ప్రకారం టైప్ 1 డయాబెటిస్ లక్షణాలు చిన్నప్పుడు లేదా యుక్త వయసులో కనిపిస్తాయి. ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. దక్షిణాసియా ప్రజల్లోనైతే 25 ఏళ్లు పైబడితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని సమాచారం. తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా ఈ జబ్బు ఉన్నా కూడా అధిక బరువు లేదా ఉబకాయంతో ఉన్న వారిలో, ఆఫ్రో కరేబియన్, బ్లాక్ ఆఫ్రికా మూలాలు ఉన్న వారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జన్యు పరిసర సంబంధిత కారకాల మీద డయాబెటిస్ ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకర ఆహారం, క్రియాశీలన జీవన విధానంలో రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచవచ్చు. చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఆహారాలు, పానీయాలను తీసుకోకూడదు. వైట్ బ్రెడ్, పాస్తా వంటివి ఆహారాలకు బదులుగా సంపూర్ణ ఆహారాన్ని తీసుకోవడం ఇందుకు మొదటి మెట్టు. రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ తృణధాన్యాలలో పోషకాలు పెద్దగా ఉండవు. ఎందుకంటే రిఫైన్ చేసిన ప్రక్రియలో వాటిలోని పీచు పదార్థాలు, విటమిన్లు కోల్పోతాయి. ఆరోగ్యకరమైన ఆహారం అంటే కాయగూరలు, పండ్లు, బీన్స్, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన ఆయిల్స్, గింజలు, ఒమేగా 3 పుష్కలంగా ఉండే చేపల్ని తినవచ్చు. మధ్య మధ్య విరామాల్లో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కడుపు నిండగానే తినటం ఆపాలి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో శారీరక వ్యాయామం సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును కొనసాగిస్తే రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుకోవడం సులభం అవుతుంది. ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటే ఆ ప్రక్రియను చాలా నెమ్మదిగా చేయాలి. అంటే వారానికి అర కేజీ లేదా కేజీ బరువు తగ్గించే ప్రయత్నం మాత్రమే చేయాలి. గుండె వ్యాధుల ముప్పును తగ్గించుకోవడానికి కొలెస్ట్రాల్ స్థాయిల్ని పరిమితిలో ఉంచుకోవడం, పొగ త్రాగకుండా ఉండటం లాంటివి చాలా ముఖ్యం. డయాబెటిస్ వల్ల తలెత్తే సమస్యలను మనం
గమనించినట్లయితే రక్తంలో అధికంగా ఉండే చక్కెర స్థాయిలు రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీయగలవు. ఒకవేళ శరీరంలో రక్తం సరిగ్గా ప్రవహించకపోతే రక్తం అవసరమైన భాగాలకు అది చేరదు. దీనివల్ల నాడులు దెబ్బతినటం, చూపు కోల్పోవడం, కాళ్లకు ఇన్ఫెక్షన్ వంటి వాటి ముప్పు పెరుగుతుంది. కంటి చూపు పోవడం, మూత్రపిండాల వైఫల్యం, గుండెపోటు, పక్షవాతం వంటి వాటికి డయాబెటీస్ ముఖ్య కారణం అని చెప్పవచ్చు. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.